జాతీయ బీసీ మేధో మదన సదస్సు జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో గుజ్జ సత్యం అధ్యక్షతన జరిగింది. దాదాపు 60 బీసీ కుల సంఘాలు, 30 బీసీ సంఘాలు, అనేక మంది ప్రొఫెసర్లు, మేధావులు, డాక్టర్లు, ఆఫీసర్లు అందరూ కూడా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి 2 గట్టి సూచనలు ఇవ్వాలని చెప్పి అందరు అభిప్రాయం వ్యక్తం చేశారు. ఒకటి, రాష్ట్ర ప్రభుత్వము కులగణన చేసింది, మేము అందుకు అభినందిస్తున్నాం. కానీ కులగణనను పూర్తి స్థాయిలో పూర్తి లెక్కలు జరగలేదు, తప్పుల తడకగా జరిగింది అనేది అర్థమవుతుంది. 3,50,000 ఇంకా ఓటర్ కాని వాళ్ళు 62 నుంచి 62 లక్షలు కాలేజీ విద్యార్థులు, స్కూల్ విద్యార్థులు ఉన్నారు. ఇంకా 3 లక్షల మంది చిన్న విద్యార్థులు ఉన్నారు. అంటే ఎట్టు కోణంలో ఆధార్ కార్డు చూసినా, ఓటర్ లిస్టు తీసినా 4 కోట్ల మందికి పైగా రాష్ట్ర జనాభా ఉంటే వీళ్ళ లెక్కల ప్రకారం 3,50,00,000 వరకే దాదాపుగా తీశారు. ఇది దాదాపు 50 లక్షల మంది, 40 లక్షల మంది తక్కువ జనాభా ఉన్నట్టు కనిపిస్తుందంటే ఇక్కడ లెక్కలు సరిగ్గా లేవనేది క్లియర్గా. ఇక రెండో విషయానికి వస్తే, కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టో కానీ, ఆ పార్టీ అధినేత రాహుల్ గాంధీ కానీ ఎన్నికల ముందు ప్రతి సభలో మేము అధికారంలోకి రాగానే 42% బీసీలకు లోకల్ బాడీ రిజర్వేషన్లు, పంచాయత్, జడ్పీటీసీ, ఎంపీటీసీ, మున్సిపాలిటీలు ఇస్తామని ఊరు వాడ ఏకం చేసి ప్రచారం చేశారు. దీన్ని నమ్మి ఆశపడి బీసీలందరూ కాంగ్రెస్ పార్టీని గెలిపించారు. తీరా ఇప్పుడు 42%కు అనేక అవరోధాలు ఉన్నాయని మొన్న అసెంబ్లీ సమావేశం లోపల 2 బిల్లులు పెడతాయని ముఖ్యమంత్రి అంతకుముందు న్యూస్ లీకేజ్ చేశాడు. ఒకటి ఎస్సీ వర్గీకరణ, రెండవది బీసీలకు 42% రిజర్వేషన్ పెడతాయి. ఎస్సీ వర్గీకరణ బిల్లు పాస్ అయింది, ఓకే. కానీ బీసీలు బిల్లు 42% పెడతా అనే విషయం లోపల చెప్పకుండా, బిల్లు పెట్టకుండా కేవలం పార్టీ పరంగా కాంగ్రెస్ పార్టీ ఇస్తుంది, మిగతా పార్టీలు ఇస్తాయని ఛాలెంజ్ చేశాడు. దీన్ని బట్టి చూస్తే తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. మాకు పార్టీ పరంగా వద్దు, బిచ్చం వద్దు. పార్టీ పరంగా అయితే బిచ్చం అవుతుంది. చట్టపరంగా అసెంబ్లీలో బిల్లు పెట్టి బీసీలకు లోకల్ బాడీ రిజర్వేషన్లో, పంచాయత్, మున్సిపల్ రిజర్వేషన్లో 42% డిసైడ్ చేసి అసెంబ్లీలో చట్టం చేయాలి. అప్పుడు అన్ని పార్టీలు తప్పనిసరిగా బీసీలకే ఇస్తాయి, రిజర్వేషన్ అవుతుంది. ఆ రిజర్వ్ స్థానాల్లో అన్ని పార్టీలు బీసీలో పెడతాయి. లేకపోతే రిజర్వేషన్లు 42కు పెంచకుండా కేవలం పార్టీ పరంగా ఇస్తే ఒక పార్టీ బీసీలకు ఇస్తుంది, ఇంకో పార్టీ ఓసీలకు ఇస్తుంది. అప్పుడు డబ్బున్నటువంటి ఓసీలు గెలుస్తారు, డబ్బు లేనటువంటి బీసీలు ఓడిపోతారు. ఇది వద్దా పద్ధతే వద్దు. మీరు మాట ఇచ్చారు, బిల్లు పెడితే రేపు సుప్రీంకోర్టులో ఏమవుతుందో న్యాయపరంగా ఇబ్బందులు ఉన్నాయి అంటున్నాం. అవన్నీ ఇబ్బందులు ఎప్పటికి ఉంటాయి. ఇప్పుడు 50% సీలింగ్ అనేది మండల్ కమిషన్ అప్పుడు డిసైడ్ చేశారు. ఆ తర్వాత కొనసాగుకుంటూ వచ్చింది. ఈడబ్ల్యూసీ అగ్రకులాల్లోని పేదలకు 10% రిజర్వేషన్ పెట్టేప్పుడు సుప్రీంకోర్టు ఏమన్నది, ఈ 50% సీలింగ్ అవుట్డేటెడ్, ఆ క్యాప్ ఎప్పటికి ఉండదు, ఆ గరిష్ట పరిమితి ఎత్తేస్తున్నాం, 60%కు వీళ్ళకి 10% మేము ఇస్తామని చెప్పి తీర్పిచ్చింది సుప్రీంకోర్టు. ఇప్పుడు కూడా ఇది విద్యా ఉద్యోగాల రిజర్వేషన్లతో పాటు ఇందులో మనం 60 ఇప్పుడు 60% సీలింగ్ ఉంది. దాని దాడి కూడా ఇస్తే ఇది పొలిటికల్ రిజర్వేషన్, అభ్యంతరం ఉండదు. గట్టిగా ప్రభుత్వం అసెంబ్లీలో బిల్లు చేసి న్యాయపరంగా వచ్చే చిక్కులను ఎదుర్కోవడానికి కూడా సిద్ధపడితే లెక్కలున్నాయి, జనాభా లెక్కలున్నాయి. గతంలో సుప్రీంకోర్టు అనేక సందర్భాల్లో వివిధ కేసుల్లో జనాభా లెక్కలు ఖచ్చితంగా ఉంటే ఆ జనాభా ప్రకారం పెంచుకోవచ్చని తీర్పిచ్చింది. ఇప్పుడు 2 అంశాలు, జనాభా లెక్కలు తప్పున్నది, దాన్ని సర్దుకోవాలి, దాన్ని మరోసారి రివ్యూ చేయాలి. ఇక రెండవది ప్రధానమైంది 42% రిజర్వేషన్లు ఖచ్చితంగా బిల్లు పెట్టి అసెంబ్లీ లోపల 42% పెంచుతూ నిర్ణయం తీసుకోవాలని చెప్పి ఈ మేధో మదన సదస్సులో నిర్ణయం తీసుకున్నాం. ఒకవేళ ప్రభుత్వం పెంచకపోతే
రాష్ట్రంలో సమరమే జరుగుతుందని చెప్పి హెచ్చరిస్తున్నాం. మున్పట్లాక లేదు. ప్రతి గ్రామంలో బీసీలు అజ్ఞాయం మండుతున్నారు. అరే మీరు ముఖ్యమంత్రులు మీరే, మంత్రులు మీరే, కేంద్ర మంత్రులు మీరే, మేము బీసీలము, సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ కూడా కావద్దా అని బగ్గున మండుతున్నారు. ప్రభుత్వం ప్రతిష్ట పోకుండా ఇచ్చిన మాట ప్రకారం వెంటనే పెంచాలి. పెంచకపోతే జరిగేది యుద్ధమేనని చెప్పి ప్రభుత్వాన్ని నేను హెచ్చరిస్తున్నాను.